Hi everyone, welcome to our channel. Next video, Polytechnic Maths Differentiation Part 2, Differentiation 1, Part 2, Video 2, different Maths M2. అంటే ఏపీ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, టీఎస్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ మ్యాథ్స్ M2. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో వి డిస్కసింగ్ అబౌట్ ది బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ వి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. రేర్గా వచ్చే క్వశ్చన్స్ బట్ ఉన్నాయి కదా అని నేర్చుకున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ కాండి. ఇన్స్టా ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ వల్ల డిఫరెన్షియేషన్ కన్ఫర్మ్ ఫస్ట్ వీడియోలో 30 ఫార్ములాస్ చెప్పాను. ఆ 30 ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ 30 ఫార్ములాస్ బిఫోర్ dy dx of x power n, dy dx of e power x, a power x, log x, root x ఈ 6. నెక్స్ట్ వన్ వచ్చేసి sin x cos x tan x secant x cosecant x cot x, ఇవి 6. ది 6 ఆర్ ది ట్రిగనామెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ హైపర్బోలిక్ ట్రిగనామెట్రీ ఉంటుంది, అవి కూడా 6. టోటల్ 6 18 అవుతున్నాయి. 18 ప్లస్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, టోటల్ 24 ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ చేయాల్సింది. వన్స్ ఇవి వస్తేనే మనం ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ రాకపోతే నథింగ్, ప్రాబ్లం చేయడానికి ఛాన్స్ ఉండదు. డిఫరెన్షియేషన్ రాకపోతే నెక్స్ట్ టైం థర్డ్ సెమ్లో ఇంటిగ్రేషన్ రాదు. ఓకే, ఫస్ట్ డిఫరెన్షియేషన్ x³ + 2x విత్ రెస్పెక్ట్ టు x. టోటల్ గివెన్ ఫంక్షన్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో dy dx ఆఫ్ x³ + 2x² + 5x + 1. Here we use only one formula, dy dx of x power n. dy dx of x power n is n into x power n minus 1. dy dx of x power n is what? n into x power n minus 1. Here apply the separate integration, separate differentiation. dy dx of x³ + 2 is the constant term, dy dx of x² + 5 is the constant term, dy dx of x plus dy dx of 1. Okay, observe dy dx of x³ derivative of x which is in the form of x power n. చూడండి, in place of x, x is there. In place of n here 3 is there. That's why we write 3 into x power 3 minus 1. Formula is what? n minus 1. Place here also 2 into x power 2 minus 1 plus 5 into derivative of x value because of 1 into x power 1 minus 1. Derivative of constant value is equal to what? 0. Formula here 3x² 2 to the 4x plus 5. x power 1 minus 1 is equal to x power 0. x power 0 value is 1. This is the answer. Okay, సింపుల్ ఇంకొకటి చెప్తా చూడండి. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1, దీని పవర్ ఎంత ఉంది? 1. డెరివేటివ్ ఆఫ్ x² వాల్యూ ఇస్ 2x. డెరివేటివ్ ఆఫ్ x³ వాల్యూ ఇస్ 3x². చూస్తే డెరివేటివ్ ఆఫ్ x power 4 వాల్యూ ఇస్ 4x³. డెరివేటివ్ ఆఫ్ x power 4 వాల్యూ ఇస్ 4x³ అంటే అక్కడ కాన్స్టెంట్ వాల్యూ 1, x² పవర్ కాస్త డినామినేటర్ పవర్ 1 టైం డిక్రీజెస్, పవర్ మల్టిప్లై విత్ వేరియబుల్ అండ్ 1 టైం డిక్రీజెస్, పవర్ మల్టిప్లై విత్ వేరియబుల్ 1 టైం డిక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్లీ dy dx ఆఫ్ x power 5 written as 5 into x power 4, dy dx ఆఫ్ x power 6 written as 6 into x power 5. అంటే ఈ సిరీస్ ఫామ్ అవుతూ ఉంటుంది x పవర్లో వచ్చినప్పుడు. ప్రతిసారి ఈ ఫార్ములా అప్లై చేయకుండా మనం అప్లై చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, question number 2. Differentiation of e power x plus sin x plus log x with respect to what? X. Here dy dx of, we write e power x plus sin x plus log x. Here we apply the direct formulas only. మరి 30 ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాసే ఇక్కడ అప్లై చేస్తాం. సో అప్లై ద సపరేట్ డిఫరెంట్ డెరివేటివ్ ఫర్ ఆల్ పోర్షన్. dy dx ఆఫ్ e power x plus dy dx ఆఫ్ sin x plus dy dx ఆఫ్ log x. dy dx ఆఫ్ what? log x. Derivative of e power x value is equal to what? e power x only. Derivative of sin x formula is cos x. Derivative of log x value is 1/x. This is the formula. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేశారు అంతే. కొత్త డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్
formula e power x, derivative of sin x value cos x, derivative of log x value is 1 by x. That's it. ఇక్కడ కొత్తగా నేను ఏం చేయలేదు. నెక్స్ట్ థర్డ్ వన్, differentiate 2 sin x plus 3 log x with respect to x. Same similarly, which is written as d by dx of 2 sin x plus 3 log x. d by dx of what? 2 sin x plus 3x. Apply the separate differentiation. 2 is constant term, that's why I take outside. d by dx of sin x plus 3 is the constant term, we take outside. d by dx of log x. Okay, d by dx of log x. Already we know that derivative of sin x formula, d by dx of sin x formula is what? Cos x. Again d by dx of log x formula is equal to what? 1 by x. These are the formulas. Derivative of sin x formula, derivative of log x formula. Just apply here. 2 is the constant as it is written as 2. Derivative of sin x value is equal to what? Derivative of sin x is cos x. That's why here we write cos x. Next, derivative of log x value is equal to how much? 1 by x. 3 of 1 by x, which is the answer. Okay, simple, which is the answer. Next, question number 4. Question number 4. X cube plus 3 power x plus 3x with respect to x. With respect to x. Again we have same solution. Apply the differentiation with respect to x. Apply the differentiation with respect to x. Apply the total terms. d by dx of what? d by dx of x cube plus 3 power x plus 3x only. Apply the separate differentiation for each one. Here d by dx of x cube plus d by dx of 3 power x. 3 is the constant term, we take outside. d by dx of what? X only. d by dx of x only. Observe, here we use 3 formulas. First one is x cube. X cube means here we apply the derivative of x power n. Derivative of x power n is n into x power n minus 1. Next, second one is d by dx of a power x is equal to a power x into log a. These two formulas are applied here. Okay, first one, observe, derivative of x cube, which is in the form of first formula, x power n is equal to what? N into x power n. Here n value is equal to almost 3, that's why 3 into x power 3 minus 1. Now direct in case ekkada derivative of x coefficient, we directly write the 3x square. Same similarly 3 power x which is in the form of a power x formula. Derivative of a power x is equal to a power x into log a. Here 3 power x into log 3. 3 power x into log 3 plus 3 of derivative of x value. Already we know derivative of x value, which formula? This formula, x power 1. Already we know that derivative of x value is equal to how much? 1 only. Here d by dx of, derivative of x value is 1 into x power 1 minus 1. Observe, 3 into x square, x power 1. Here 3 power x into log a log 3 plus 3 into x power 0. So 3x square plus 3 power x log 3 plus 3, because of x power 0 value is equal to how much? 1. Okay, next question. చాలా ఉన్నాయి క్వశ్చన్స్, మ్యాక్సిమం రిపీటెడ్ చెప్పేసి రిమైనింగ్ మీరు హోంవర్క్ చేసేలాగా ఇస్తాను. ఎందుకంటే అన్నీ చెప్పడం కూడా ఇంపాసిబుల్. ఐ థింక్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చిన క్వశ్చన్సే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఓకే, ఇలా కాకుండా ఫైన్ డిఫరెన్షియేషన్ అని కొన్ని ఇస్తాడు, కొన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం అని ఇస్తాడు. Here find the derivative
find the derivative of, your question is x power 6, 6x power 5, 5 by x square minus 6 by x cube. Find the derivative of x power 6 minus 6x power 5, 5 by x square minus. So let y is equal to x power 6, 6x power 5 plus 5 into, అయితే యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ అంటే డెరివేటివ్ అప్లై చేయడం లేదు మనకు ఫామ్లో. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తాను, విచ్ ఈజ్ కన్వర్టెడ్ as x power minus 2 minus 6 into x power minus 3. So differentiation with respect to what? X on both sides. Differentiation with respect to x. So dy by dx equal to d by dx of formula x power 6 minus 6x power 5 plus 5 into x power minus 2 minus 6 into x power minus 3. Here dy by dx equal to, apply the separate integration derivation, d by dx of x power 6 minus 6 into d by dx of x power 5 plus 5 is the constant we take outside. Again we write d by dx of x power minus 2. Again 6 is the constant term we take outside. Next d by dx of x power minus 3. So dy by dx equal to derivative of x power 6. Here we use d by dx of x power n formula. So n into x power n minus 1 only. Here same similarly 6 into x power 6 minus 1 minus 6 of derivative of x power 5, 5x power 4. Same similarly here 5 into x power 5 minus 1 plus 5 into derivative of x power minus 2 written as, here n value is minus 2, that's why we write minus 2 into x power minus 2 minus 1 minus 6 of derivative of x power minus 3 written as minus 3 into x power minus 3 minus 1. So answer is 6x power 5, 6 5 is almost 30, 30x power 4, 5 2 is 10 minus 10 x power minus 3 minus of minus plus 6 3 is 18 x power minus 4 is the answer. This is the answer of the question. Okay, next one. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇందులో ఫైండ్ ద డెరివేటివ్ అంటే జస్ట్ y is దాన్ని కన్సిడర్ చేసిన నో ప్రాబ్లం, డైరెక్ట్ మీరు అప్లై చేసుకున్న నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 tan x minus 4 log x minus 7x cube plus 9, 7x cube plus 9. Okay, let solution, let y is equal to what? Let y is equal to 3 tan x minus 4 log x minus 7x cube plus 9 is there. Differentiation with respect to what? X only. Just apply the differentiation with respect to x only. Apply the differentiation on both sides. Here we get dy by dx is equal to what? D by dx of 3 tan x minus 4 log x minus 7x cube plus 9 only. Apply the separate differentiation. 3 is the constant term, that's why we take outside. 3 into d by dx of tan x. 4 is the constant we take outside. D by dx of log x. 7 is the constant we take outside. D by dx of x cube plus d by dx of 9 is there. So 3 is the constant. Derivative of tan x is equal to what? Secant square x minus 4 into derivative of log x value is 1 by x. Just we apply the formulas only. Just ఇక్కడ అప్లై చేసా డెరివేటివ్ ఆఫ్ tan x ఫార్ములాస్లో చూడండి. డెరివేటివ్ ఆఫ్ tan x వాల్యూ secant square x, డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1 by x, డెరివేటివ్ ఆఫ్ x cube here we use 3x square, derivative of x cube value is equal to how much? X. Already I told once, derivative of x value 1, derivative of x square value is 2x, derivative of x cube value is 3x square, derivative of x power 4 value is 4x cube, derivative of x power 5 value is 5x power 4, derivative of x power 6 is equal to 6x power 1. These are the simple term. You can directly use, okay, into plus derivative of 9 is equal to 0. So which is written as 3 secant square x minus 4 by x, 7 3s are 21 minus 21 x square is the answer. Okay,
minus 103 the answer. These are the direct problems. I give some problems for you. Homework try cheyandi problems. Okay na? Konni problems homework try cheyandi. Same, just apply the direct values. సో అనదర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చేయలే కదా మీరు, ఇవి చెప్తున్నా. రూట్ ఎక్స్ ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ క్యూబ్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్. So let we take y is equal to a by x plus b by x square plus c by x cube. Let y is equal to what? Differentiation with respect to what? X only. Differentiation with respect to x. Here applying dy by dx is equal to what? D by dx of a is there. 1 by x rest. Already we know that నార్మల్గా మనం లోయర్ సెక్షన్లో మైనస్ n written as a power 1 by n. అంటే when numerator power is when any exponential values are in numerator, then power is negative. When power is positive, we convert it as a denominator. The meaning ఏంటంటే పవర్లో నెగటివ్ వాల్యూస్ ఉంటే డినామినేటర్ కన్వర్ట్ చేస్తే పాజిటివ్ అవుతుంది. డినామినేటర్లో నెగటివ్ వాల్యూస్ ఉంటే న్యూమరేటర్ కన్వర్ట్ చేస్తే పాజిటివ్. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, డినామినేటర్లో పాజిటివ్ ఉంది, న్యూమరేటర్ కన్వర్ట్ చేస్తే నెగటివ్. ఏ ఇంటూ ఎక్స్ పవర్ -1. సేమ్ సిమిలర్లీ ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ -2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ పవర్ -3. డినామినేటర్ నుంచి న్యూమరేటర్ కన్వర్ట్ చేస్తే డినామినేటర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ పవర్. వెన్ వి కన్వర్ట్ టు ది న్యూమరేటర్ ఇట్ ఈస్ ఏ గెట్ నెగటివ్ పవర్. dy by dx equal to, apply the separate differentiation, a into d by dx of x power -1 plus b into d by dx of x power -2 plus c into d by dx of x power -3. Okay, x power -3. Derivative of, here also we apply the only one formula, derivative of x power n equal to n into x power n -1. Derivative of x power n is equal to n into x power n -1. Here power value is equal to what? -1 there. So here n is equal to -1. That's why we are applying -1 into x power n -1. Sorry, -1 again -1 plus b into -2 of x power -2 -1. Same formula. Apply the first one. Plus c into -3 of x power -3 -1. Okay. Here values are what? -a x power -2 -2b x power -3 -3c x power -4 is the one answer. Or another answer, మన క్వశ్చన్ ఇచ్చారు న్యూమరేటర్ డినామినేటర్ అని ఫ్రాక్షన్లో వచ్చింది, వచ్చిన ఆన్సర్ కూడా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ దట్ ఈస్ -a by x square. సో x power -2 converted as a denominator, -2b by x cube -3c by x power 4 is the answer. I think it is visible. Yeah, good. Next question. సో ఐ థింక్ ఇలాంటి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇలా చేయండి, కొన్ని ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్. ఇందులో డిఫరెన్షియేషన్ ఒక రూపంలో మీకు వచ్చింది ఆన్సర్ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు సింప్లిఫై చేయండి. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ రావాలంటే పాసిబిలిటీ అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ వరకు నేను కన్వర్ట్ చేశాను ఇంతకుముందు బిఫోర్ ప్రాబ్లం. కొందరు ఎల్సిఎం చేసి కూడా చేస్తారు. అలా చేయడం వల్ల యూజ్ ఏం లేదు, మీకు వన్స్ డిఫరెన్షియేషన్ సింబల్ రిమూవ్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో రిమైనింగ్ ప్రాబ్లం చేస్తారనుకుంటున్నా, చేశాను. యూవీ మెథడ్ గట్లా చెప్పేస్తే ప్రాబ్లం చేస్తే. హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 6 6x power 5 3x square plus 1. Another one is, this is the first one. Second one is x power 4 plus 5x cube minus 2 3x plus 2. కన్ఫామ్ హోంవర్క్ చేస్తే సరిపోతుంది, మీరు ప్రాక్టీస్ చేసినట్టు. x cube 3 power x. Fourth one is x power 8 by 8 x power 6 by 6 plus x power 4 by 4 minus 2. Fifth problem x power 5. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా
ఐ మీన్ ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మ్యాక్సిమం రిప్లై ఇస్తాను 99%. 1% ఇన్ కేస్ చూడకపోతే రిప్లై ఇవ్వను, బట్ చూస్తే మాత్రం కన్ఫర్మ్ రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇన్స్టా ఐడి అండ్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో వేస్తే ఎట్ ఏ మ్యాథ్స్ 2 M2 అండ్ వీడియోస్ అనే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే చూడండి. నెక్స్ట్ 6th one, 3 root x plus 5 by root x. 7th one is 2x square minus 3x power 3 by 2 plus 5x minus 7 by how much? X only. Next 8th one, secant x plus log x. 9th one, secant x plus e power x. 10th one, 3 cos x plus 2 log x plus 21x square plus 5. 11th one is x cube plus log x plus cos x. 12th one is x cube plus e power x plus 3 log x plus 3 power x. 13th one is x plus 1 x square minus 2x plus 3. 14th one 2x cube plus 3 x square plus 4. ఈ ఫార్ములా ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఫస్ట్ మల్టిప్లై చేశాక ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రోడక్ట్ రూల్ అండ్ 2 రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కాపీ చేసుకొని మస్ట్ అండ్ ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసేటప్పుడే ఎప్పుడైతే ఇక్కడ హోంవర్క్ స్టార్ట్కి రాస్తారో స్కిప్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి, దట్స్ బెటర్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్. డైరెక్ట్ వి అప్లై ద ఫార్ములాస్ ఓన్లీ. ఇన్ దీస్ క్వశ్చన్స్ వి అప్లై ద ఫార్ములాస్ ఓన్లీ. బట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి వి అప్లై ద ప్రోడక్ట్ రూల్ అండ్ చైన్ రూల్. ప్రోడక్ట్ రూల్ దీన్నే యూవీ మెథడ్ అని కూడా అంటాం. ప్రోడక్ట్ రూల్ మీన్స్ d/dx ఆఫ్ యూవీ. మిమ్మల్ని అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, రైట్ ద ప్రోడక్ట్ రూల్ 1 mark క్వశ్చన్, రైట్ ద కోఎఫిషియంట్ రూల్ 1 mark క్వశ్చన్. d/dx ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఆర్ అనదర్ ఫార్మ్ ఈజ్ uv డాష్ వన్ టైం డెరివేటివ్ చేస్తే దట్స్ వై వి రిటర్న్ uv డాష్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ dy/dx when we return this is on y dash or y1. Okay, both are they have equal values. dy/dx represented in y dash or y1. Okay, that's it. Next uv dash is equal to u into v dash plus v into u dash. In case ఇక్కడ నేను రిప్రజెంట్ చేసిన this is the first one. Next one is 3 d/dx of uvw. అంటే when 2 variables are in multiplication we use this formula, product rule, uv method. When 3 variables are in multiplication we use this formula, is equal to uv is the constant, we take derivative of wx plus uw dv/dx plus v into vw du/dx. This is the one formula. Again it has another formula also, I mean another one, uvw dash equal to uvw dash plus uwv dash plus vwu dash. The next one most important, quotient rule. This the first one is product rule, next one is quotient rule. Quotient means any 2 functions, any 2 variable in division we write v into du/dx minus u into dv/dx. Example formed by v square. This is the most important. This one and this one most important. Find the derivative of uv అంటాడు, అంటే మీరు ఫార్ములా రాస్తారు. Find the derivative of uvw, this formula. Find the derivative of u/v, that is a formula. Or another form is u/v whole dash equal to v into u dash minus u into v dash by v square. This is the formula. Must and should confirm లెర్న్ చేయాల్సిందే. ఈ 2 ఫార్ములాస్ మీద ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది.
ఓకేనా. ఎవరికి ఫార్ములా రాకపోతే మార్క్స్ మిస్ అయినట్లే, ఇంకో ఆప్షన్ ఏం లేదు మీకు. ఓకే, వి సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ అబౌట్ ప్రీవియస్. ఓకే, ఈ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్ రావాలి మనకు. 30 ఫార్ములాస్ ప్లస్ ఈ 2. సో దీని తర్వాత చైన్ రూల్ ఉంటుంది ఒకటి. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y is equal to x sin x. ఓకే, ఫైండ్ ద డెరివేటివ్ అన్నాడు. సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ y is equal to x sin x is the question. Okay, differentiation with respect to what? X only on both sides. Differentiation with respect to x on both sides. Here dy by dx, here denominator x is the independent variable, y is the dependent variable. y dependent variable ఎప్పుడు జీరోగా కన్వర్ట్ కాదమ్మా. ఓకే, 1 2 లా కూడా కన్వర్ట్ కాదు. డిపెండెంట్ వేరియబుల్ ఇస్ డిపెండెంట్ వేరియబుల్ ఓన్లీ. dy by dx is equal to d by dx of x sin x. యూవీ మెథడ్ అప్లై చేసేటప్పుడు, ఐ మీన్ ప్రోడక్ట్ రూల్ అప్లై చేసేటప్పుడు, ఫస్ట్ దిస్ వన్ u, దిస్ వన్ v, u యాజ్ యువర్ విష్. ఐ విల్ టేక్ దిస్ ఇస్ ద u వాల్యూ, దిస్ ఇస్ ద v. ఫార్ములా ఈజ్ వాట్? హియర్ ఫార్ములా ఈజ్ d by dx of u into v is equal to u into dv by dx ప్లస్ v into du by dx. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు మేబీ, సార్ ఇట్నే కన్ఫర్మ్ u ఇంటూ dv అని అవసరం లేదు. v ఇంటూ du by dx ప్లస్ u ఇంటూ dv by dx ఆల్సో రైట్. బోత్ ఆర్ ది రైట్. ఓకే, ఏది రాసినా నో ప్రాబ్లం. ఆ టైంలో మీకు వచ్చిన ఐడియా బట్టి రాసుకోండి. దీన్ని వీకి యూగా కన్సిడర్ చేస్తూ దీన్ని వీగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో హియర్ u ఈజ్ ఈక్వల్ వాట్? x. సో x ఈజ్ అవుట్ సైడ్, d by dx ఆఫ్ వాట్? sin x. ఓకే, ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు వాట్? sin x కదా, we take outside, again d by dx of x. Here x, derivative of sin x. First you should must and should learn the formulas, then we solve the problems easily. d by dx of sin x value is equal to what? Cos x plus sin x. Derivative of x value enta how much? 1. Okay, derivative of x value is always 1. In the moment rasani malla again I will tell. d by dx of x value is 1. d by dx of x square pattern observe cheyandi. 2x d by dx of x cube value is 3x square. d by dx of x power 4 is equal to 4x cube. d by dx of x power 5 value is equal to 5x power 4. d by dx of x power 6 is equal to 6x power 5. అంటే దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది x power n ఫార్ములాస్కి ఇది ప్యాటర్న్. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద క్వశ్చన్. అంటే డెరివేటివ్ ఆఫ్ ది d by dx equal to what? dy by dx equal to what? x cos x plus sin x is the answer. x cos x plus sin x is the answer. That's it. Next question. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ x cos x. నెక్స్ట్ x sin x కంప్లీట్ చేసాను. x cos x. ఓకే, let given that y is equal to what? X cos x. y is equal to x cos x. Differentiation with respect to what? X on both sides. dy by dx equal to d by dx of x cos. d by dx of x cos. This is the u value, this is the v value. First one is u, second one is v. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే dy by dx equal to u value is equal to what? X. సాయి సౌండ్ తగ్గి. x into d by dx of v value is equal to how much? Cos x d by dx of x. సౌండ్ తగ్గి అంటున్నా. x, derivative of cos x value is got minus sin x plus cos x. Derivative of x value is 1. So minus x sin x plus cos x. Minus x sin x plus cos. This is the value of d by dx. This is the value of d by dx. Okay. Next question.
సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అన్నీ యూవీ మెథడ్లోనే ఉంటాయి టోటల్ ప్రాబ్లమ్స్. ఎక్స్ సెకండ్ ఎక్స్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను, చేయండి అది. నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ టాన్ ఎక్స్. వాట్? ఎక్స్ క్యూబ్ టాన్ ఎక్స్. గివెన్ దట్ y is equal to what? X cube tan x. Again we do the differentiation with respect to x. సింప్లీ ఇవి చూడండి, నేను ఏం జస్ట్ మల్టిప్లై చేస్తాను. ఎనీ టూ టర్మ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఇవి అప్లై ద ఎక్స్ క్యూబ్ టాన్ ఎక్స్. హియర్ సేమ్ సిమిలర్ మెథడ్, dy by dx ఈక్వల్ టు u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ dy by dx ఆఫ్ tan x ప్లస్ tan x ఇంటూ dy by dx of what? X cube. Derivative of tan x formula is secant square x plus tan x into derivative of x cube value 3x square. Here observe, x cube secant square x plus 3x square into tan x is the answer. X square into tan x is the answer. Next question, same UV method, e power x into tan x. ఐ థింక్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ తర్వాత మీకే వదిలేస్తా, అన్నీ మీరే చేసుకోవాలి, ఎందుకంటే ఎన్ని చెప్పినా అవే వస్తూ ఉంటాయి. ఒకటే యూవీడబ్ల్యూ కూడా ఒకటి చెప్పేసి ప్రోడక్ట్ రూల్కి హోంవర్క్ ఇస్తా. నెక్స్ట్ కోఎఫిషియంట్ రూల్. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు వాట్? ఈ పవర్ x ఇంటూ tan x. సేమ్ ఇయర్ వి రైట్ u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్? ఈ పవర్ x. జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వి అప్లై అగైన్ సేమ్ ఫార్ములా, ఈ పవర్ x dy by dx ఆఫ్ tan x. కెన్ ఇయర్ ఆల్సో ఈ పవర్ x. ఓకే, సేమ్ సింప్లీ అబ్జర్వ్ చేసి అయితే ఈ y ఈజ్ ఈక్వల్, వాట్ ఈస్ ద క్వశ్చన్? y ఈజ్ ఈక్వల్ ఈ పవర్ x tan x. y ఈజ్ ఈక్వల్ ఈ పవర్ x tan x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? x. వెన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, దీస్ టూ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్. వెన్ గివెన్ two variables are in multiplication, we apply the product rule. When we apply the product rule, first one taken as a u, second one taken as a v. So apply the product rule, u into v, u into dv by dx plus v into du by dx. So e power x tan x. So e power x, derivative of tan x formula is secant square x. Just we apply the formula only, కొత్త గేమ్ అప్లై చేయట్లేదు. Plus tan x, derivative of e power x value is e power x only. Again here e power x is the common term, then we get secant square x plus tan x is the answer. Here this one also this one also answer. Okay, in place of secant square again we converted as a 1 plus tan square x. అంటే ఎక్కడికైనా రాయొచ్చు, మన ఇష్టం అది. వస్తే రాస్తాం, లేకపోతే ఇది ఇక్కడికి స్టాప్ చేసిన రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, యా ఇంపార్టెంట్ వన్, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్. యా వచ్చేసిందా? వచ్చేస్తే చూడండి, dy by dx ఈక్వల్ టు వాట్? x square and e power x both are the two different variables. When two different variables are there, we apply the u into v method. That is nothing but product rule. Here also same, we apply the product rule. First one is x u, second one is v. So u value is equal to x square dy by dx of what? E power x plus v value is e power x. Again dy by dx of u value is equal to what? X square. So x square, derivative of e power x value e power x, e power x, derivative of x square value 2x. Okay, here we apply the d by dx of x power n formula. Derivative of x power n formula is n into x power n minus 1 only. Here this we apply. Here we common the x e power x in both. This is also answer, but we common the again x plus 2 only. This is the answer. Okay, another answer. Okay na, entrance అయితే చేయొచ్చు, బట్ ఇక్కడ అంత అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్పేసి మీకు హోంవర్క్ ఇస్తాను, అవి చేసుకోండి. అనదర్ వన్ ఈస్, ఇది కొత్త ఫార్ములా, ఈ ఫార్ములా కాదు, ఇక న్యూ ఫార్ములా యూవీడబ్ల్యూతో చూసేది. దీని తర్వాత ఇచ్చిన ప్రాబ్లమ్స్ అని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తాయి. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఓకేనా? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్, x e power x tan x. So y is equal to x e power x sin x. Okay, dy by dx equal to d by dx of x e power x sin x, x e power x sin x, which is
u v w, which is in the form of u v w. Here 3 variables are in multiplication. When 3 variables are multiplication, we apply the u v w formula. What is the u v w formula? D by dx of u v w is equal to u v w is equal to u v dw by dx plus uw dv by dx plus vw du by dx. This is the formula of d by dx of uvw formula. Okay, when here apply the uvw formula, u value is at x into e power x d by dx of sin x plus x into sin x d by dx of e power x plus next one is e power into sin x d by dx of x only. Okay, x e power x, derivative of sin x value is cos x, derivative of e power x value is e power x sin x e power x plus e power x sin x, derivative of x value is equal to how much? 1 only. Just we apply the formulas only. Okay, here totally in total terms we common the e power x, then we get x cos x plus x sin x plus sin x. Maximum possibility ఉన్నంత వరకు సింప్లిఫై చేయండి, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, పాసిబిలిటీ ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంటుంది సింప్లిఫై చేయడానికి, ఎక్కడ ఛాన్స్ ఉంటుందో అక్కడ వరకు మీరు చేయాలి. సో తర్వాత లీవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీస్ ఆల్ ఆర్ ది యూవీ మెథడ్. ఐ గివ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. మస్ట్ అండ్ షుడ్ సాల్వ్ ద homework problems, then you will get confidence. Confidence is so total uv and uvw formulas అన్నీ అలాగే ఉంటాయి. జస్ట్ మీకు ఇక్కడ కొత్తగా కాన్సెప్ట్ ఉంది, ఈ రెండు మల్టిప్లికేషన్లు ఉంటాయి, దాన్ని యూ ఒకటి వి అనుకోండి, డైరెక్ట్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఫైండ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ఫాలోయింగ్. Find the derivative of the following. First one, x log x. Second one, e power x sin x. Third one, x e power x. All are the uv method. Fourth one, e power x cos x. ఎగ్జామ్లో డిఫరెన్షియేషన్లు ఇవే వస్తాయని గ్యారంటీ ఉండదు, అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావాల్సింది. మీకు ఇంకా ఎక్కువ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, సెకండ్ సెమ్, ఫస్ట్ సెమ్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. టోటల్ పాలిటెక్నిక్ వీడియోస్ ఉంటున్నాయి, చూడండి. ఈ సెట్ వీడియోస్ కూడా ఉన్నాయి. నన్ను ఫాలో కావాలంటే టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. M2 వీడియోస్ టోటల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఓకేనా? 6th one, 7th one, x secant x, x cos x. 8th one, x cube tan x completed, e power x tan x also completed, x square e power x, x cube log x. 9th one, x power 5 cot x. All are the uv formula. 10th one, log x cot x. ఇష్టం ఏమైనా ఇచ్చండి. 11th one, cosecant x cot x. 12th one, sin x log x. 13th one, e power x plus x square secant x. 14th one, e power x x square minus, this is the u value we to take, this is the v value. Okay, next 15th one, x cube 3 power x log x. This is the uvw formula. uvw formula. 16th one is x square secant x tan x. Okay, these all are the formulas. Total 16 formulas. Fast, and I think 20 minutes కూడా పట్టారు 16 ప్రాబ్లమ్స్. ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, when you are solve these all problems, you will get the confidence. When you will get the confidence, you will easily get the marks in exams. చాలామందికి పాలిటెక్నిక్లో రాకపోవడం, మొన్న కూడా పోల్ పెట్టాను. మ్యాక్సిమం మన ఫస్ట్ టైం జరిగింది కదా, రెగ్యులర్ ఎగ్జామ్స్ 90% క్వశ్చన్స్ నేను చెప్పిన వీడియోస్ నుంచే వచ్చాయి. మ్యాక్సిమం కొందరికి పోల్ పెట్టాను నేను. ఇఫ్
15% మెంబర్స్ ఏం చేశారు, రాలేదని పెట్టారు, నో యూస్ అని పెట్టారు. 85% యూజ్ అని, అంటే 15% ఎవరంటే చూసి వదిలేశారు. ఒక ప్రాబ్లం చెప్పగానే ఆ ప్రాబ్లమే వస్తుంది అనుకుంటే తప్పు. ఆ మెథడ్ పక్కాగా ప్రిపేర్ కావాలి. ఆ మెథడ్లో ఒక మెథడ్ మనం ప్రిపేర్ కానీ దానికి సంబంధించి ఒక 5 to 6 క్వశ్చన్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. ఓన్లీ 1 క్వశ్చన్ చేసి వచ్చేసి నాకు వచ్చింది అంటే మాత్రం రాదు, అది మాత్రం నిజం. ఓకే, యూవి అయిపోయింది. నెక్స్ట్ యూ బై వి. ఓకే, నెక్స్ట్ యూ బై వి ఫార్ములాస్. అంటే అవి కూడా ఒక 4-5 క్వశ్చన్ చెప్పుకుంటేనా సరిపోతుంది. జస్ట్ యూ బై వి ఎలా చేస్తాం అనేది ఐడియా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్, సో 3x plus 1 by 7x plus 5. That is the question. కనిపిస్తుంది క్లారిటీ? రైట్. 3x plus 1 by 7x plus 5. That is the question. అబ్జర్వ్ చేస్తే let y is equal to what? 3x plus 1 by 7x plus 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇది u with v ఒకటి న్యూమరేటర్లో ఉంది, ఒకటి డినామినేటర్లో ఉంటుంది. అదే ఇయర్ వి అప్లై ద బ్లైండ్లీ యూ బై వి మెథడ్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్? ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. dy by dx ఈక్వల్ టు, ఓకే, dy by dx ఆఫ్ 3x plus 1 by 7x plus 5. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ u by v. ఇంతకుముందు ఫార్ములాలో ఫస్ట్ ఇది సెకండ్ ఇది v, సెకండ్ ఇది u, ఫస్ట్ ఇది v అనుకోవచ్చు అని చెప్పారు. బట్ ఇక్కడ మాత్రం ఛాన్స్ లేదు. మస్ట్ అండ్ షుడ్ న్యూమరేటర్ ఈజ్ u, మస్ట్ అండ్ షుడ్ న్యూమరేటర్ ఈజ్ u, డినామినేటర్ ఈజ్ వాట్? v. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. మస్ట్ అండ్ షుడ్ న్యూమరేటర్ ఈజ్ u, డినామినేటర్ ఈజ్ v. ఓకే, అప్లై చేస్తే ఆల్రెడీ వి నో దట్ ద ఫార్ములా dy by dx ఆఫ్ u by v ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ du by dx మైనస్ u ఇంటూ dv by dx by v square. Okay, d by dx of u by v is equal to v into du by dx minus u into dv by dx by v square. This is the formula. Numerator is u, denominator is v. Must and should apply చేద్దాం మనం. dy by dx equal to, okay, d by dx is equal to, first v కదా రాయాల్సింది. what is the v value? Denominator is the v value. 7x plus 5 of d by dx of u value is equal to what? ఓకే, ప్లేస్ సరిపోదు కదా, కొద్దిగా ఇటు సైడ్ జరిపి రాద్దాం, మనకు ఆన్లైన్లో పడుతుంది. మనకి కాస్త చిన్న బోర్డు, ఒక 8 feet అక్కడంటే, ఐ మీన్ ఈ బోర్డు డబుల్ ఉంటే మ్యాథ్స్ చెప్పుకోవడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ dy by dx ఈక్వల్ టు u by v. v value is equal to what? 7x. v value is 7x plus 5. We write 7x plus 5 bracket must and should d by dx of u value is equal to numerator value 3x plus 1. Okay, very good. Next, minus u value is 3x plus 1 bracket must and should again d by dx of v value is 7x plus 5 by denominator values are what? Here, what is the denominator value? Denominator value is v square is equal to what? 7x plus 5 whole square. ఓకే, చూడండి, 7x plus 5 ఆఫ్, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డెరివేటివ్ ఆఫ్ 3x, అంటే సింపుల్గా బయట రాస్తున్నాను నేను. అక్కడ ఏం అప్లై చేస్తాను అంటే d by dx ఆఫ్ 3x అని మీనింగ్, 3x ప్లస్ d by dx ఆఫ్ 1 అని మీనింగ్. అక్కడ డెరివేటివ్ ఆఫ్ 3x అంటే 3 is the constant, we take outside d by dx ఆఫ్ x, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0, డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఎంత? 1 కదా. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు? 3 plus 0 minus 3x plus 1 ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ 7x ఏమవుతుంది? 7 అవుతుంది. రీజన్ ఏంటి? డెరివేటివ్ 7 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్, వి రైట్ అవుట్ సైడ్. x వాల్యూ ఏమవుతుంది? 1. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1 కదా. 7 into 1 7, 5 ఉంది కదా. డెరివేటివ్ ఆఫ్ 5 వాల్యూ వచ్చేసి ఏంటి? 0. ఓకేనా, 7 plus 0 బై డినామినేటర్ వాల్యూ సార్ 7x plus 5. ఎట్టి పరిస్థితుల్లో డినామినేటర్ ఎక్స్పాండ్ చేయకండి, అవసరం లేదు, అలాగే వచ్చేసాయి, నో యూస్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 3 7s are 21x, 3 5s are 15, minus 3x into 7 21x, minus 1 into 7 minus 7 by denominator values are 7x plus 5 whole square. 21x get cancelled, 15 minus 7 8 by
7x + 5² సింపుల్గా చెప్పాలంటే AD minus BC 50 AD minus BC by డినామినేటర్ ఏమవుతుందంటే 7x + 5² ఏది ఉంటే అది చేసుకోవచ్చు ప్రతిసారి AD minus BC అన్నట్లు షార్ట్కట్లో యూజ్ చేస్తాం ఎంట్రన్స్లో. ఇక్కడ వరకు వచ్చేసండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ dy/dx వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 8/7x + 5² ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇస్తా, సేమ్ వాల్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు చేసేయండి. ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నా నేను. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్స్ ఇవి హోంవర్క్ ట్రై చేయండి అబ్బా, ఇదే ప్రాబ్లమ్స్ ఇలాంటివి. సెకండ్ వన్ ఈస్ 2x + 3/5x - 2. థర్డ్ వన్ అంటే డిఫరెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటూ వెళ్తా. 2x + 3/x - 4. ఫోర్త్ వన్ ax + b/cx + d. ఇంతకుముందు బిఫోర్ చెప్పాను కదా షార్ట్కట్ ఫామ్, అదే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ నెంబర్స్ ఆర్ దే. ఫిఫ్త్ వన్ x + 3/x + 4. సిక్స్త్ వన్ x + 1/x + 3. నార్మల్గా మీకు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2x + 3/5 విత్ రెస్పెక్ట్ టు x అన్న అనుకున్నా వి అప్లై ద ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫార్ములా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ 1 + sin x / 1 - sin x. బేసికలీ ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు, అంటే మెయిన్ sin x cos xలో కనుక్కొని డైరెక్ట్ చేయొచ్చు, బట్ u/b మెథడ్ చేద్దాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 + sin x / 1 - sin x. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ x ఓన్లీ. dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 1 + sin x / 1 - sin x. 1 + sin x by what? 1 - sin x. Here which is in the form of u/v formula. What is the u/v formula? u/v formula is d/dx of u/v is equal to v into du/dx minus u into dv/dx by v square. Okay, so here dy/dx equal to v value is equal to 1 - sin x into d/dx of u value is equal to 1 + sin x minus u value is equal to minus 1 + sin x. v value is d/dx of 1 + 1 - sin x. In denominator we get 1 - sin x whole square. 1 - sin x whole square. Observe 1 - sin x whole square. Okay, dy/dx is equal to 1 - sin x value is 1 - sin x only. Next one, derivative of 1 అంటే సపరేట్ అప్లై చేయాలి, డైరెక్ట్గా అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ cos x రైట్. ఓకే, మైనస్ ఆఫ్ 1 + sin x. Derivative of 1 value 0, derivative of sin x value is cos x. Minus is there, we take as a minus. In denominator we write 1 - sin x whole square. 1 - sin x whole square. Okay, next here dy/dx equal to, observe చేస్తే 1 into cos x only, minus sin x into cos x minus sin x cos x. చూడండి, -1 into minus cos x plus cos x minus sin x into minus cos plus sin x into cos x by 1 - sin x whole square. This one get cancelled. Here dy/dx equal to cos x plus cos x 2 cos x by 1 - sin x whole square. dy/dx is equal to what? 2 cos x by 1 - sin x. This is the answer. That's it. ఓకే, ఇప్పటికి టైం ఎంత అవుతుంది? ఓకే, 49 minutes అయిపోయింది.
ఇప్పుడు మ్యాక్సిమం కంప్లీట్ చేద్దాం. దిస్ ఈజ్ హోంవర్క్ ఫర్ యూ. ఇలాంటి క్వశ్చన్ ఏనండి. y ఈజ్ ఈక్వల్ టు 1 - sin x / 1 + sin x. కొద్దిగా రివర్స్లో వస్తుంది ఆన్సర్, అంతే. అప్లై చేయండి. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే మేబీ 2 sin x / సంథింగ్ వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అది మీరు అప్లై చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ యా యూవీ మెథడే కాబట్టి ఎక్కువ మార్క్స్ చేయట్లేదు నేను. ఆ మెథడ్ ప్రాబ్లం y ఈజ్ ఈక్వల్ 1 - sin x / సేమ్ సిమిలర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 1 + log x / sin x + e power x. sin x + e power x. 1 + log x / sin x + e power x. Just once observe here. Y is equal to what? 1 + log x / sin x + e power x. Okay. Here sin x / e power x. Differentiation with respect to x. No change in method. Differentiation with respect to x. Next here, what is the numerator value? 1 + log x. Numerator is the u value, denominator is the v value, sin x + e power x. Okay. Here dy by dx equal to u by v method is u into du by dx minus u v into du by dx minus u into dv by dx by v square. V value is equal to what? This is the denominator value, sin x + e power x. Then we close the bracket. Again we write u value. U value is equal to numerator 1 + log x. That's good. Plus minus 1 + log x. d by dx of denominator is sin x + e power x. By denominator value is equal to what? V. V means sin x + e power x. Sin x + e power x whole square is the answer. Sin x + e power x whole square is the answer. Next thing, yeah, completed. చూడండి, dy by dx equal to sin x + e power x, sin x + e power x of derivative of one value into 0, derivative of log x value 1/x minus 1 + log x, derivative of sin x value cos x, e power x value e power x. By denominator value is equal to what? Sin x + e power x whole square. Sin x + e power x whole square. That's why here we apply the dy by dx equal to sin x + e power x of 1/x. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, 1 into cos x minus cos x minus 1 into e power x minus e power x minus log x into cos x minus log x of cos x. ఓకే, minus 1 into e power x minus log x e power x by the denominator value is equal to what? Sin x + e power x whole square. dy by dx equal to, observe, multiply this one, sin x by x plus e power x by x. Simple, just right here only. సేమ్ యాజ్ టీజ్ ఉంచాను, ఎందుకంటే సింప్లిఫై చేసిన నో యూజ్ కదా. సో సింప్లిఫై చేసిన నో యూజ్, దట్స్ వై అలాగే ఉంచేసేయండి. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. యా, జస్ట్ ఫర్ యూ హోంవర్క్ ఇది ట్రై చేయండి. y ఈజ్ ఈక్వల్ టు sin x by 1 + cos x, u by v method. Y is equal to, next one, 1 + tan x by 1 - tan x. Okay, again y is equal to secant x plus 1 minus 1 by secant x plus 1. ఓకే, ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, మ్యాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో కాండి, ఇన్స్టా టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో కండి. మీకు ఇన్ కేస్ లేటెస్ట్ అప్డేట్స్ అయినా కన్ఫర్మ్ మన వీడియో లింక్స్ నోటిఫికేషన్ రాకుండా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.